గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చాలా రోజుల తర్వాత దాదాపు ఒక 15 డేస్ తర్వాత వీడియో చేస్తున్నా. ఇక మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ చేస్తా, స్టాప్ కాదు ఎక్కడ కూడా. ఇంకొక 2-3 డేస్లలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది 19th రోజు. అయితే ఈ సందర్భంగా సి ఓటర్ సర్వే వాళ్ళు, ఏబీపీ సి ఓటర్ సర్వే కానీ, ఇండియా టుడే సి ఓటర్ సర్వే కానీ, ఈ సి ఓటర్ వాళ్ళ సర్వే ఒకటి ఒపీనియన్ పోల్ బయటికి వచ్చింది. బహుశా ఇదే ఆఖరి ఒపీనియన్ పోల్ అవుతుంది. ఇక దీని తర్వాత అసలు ఒపీనియన్ పోల్ రాదు. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్లు అయిపోయినాక కంప్లీట్గా ఆ రోజు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్ వస్తుంది. ఇక ఈ మధ్యలో ఎటువంటి ఒపీనియన్ పోల్ రాదు. ఇదే ఆఖరి ఒపీనియన్ పోల్. దీని ప్రకారంగా ఏబీపీ సి ఓటర్ ప్రకారంగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంను తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా రాష్ట్రాలు. ముఖ్యంగా ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఏబీపీ సి ఓటర్ సర్వే ప్రకారంగా 10 ఎంపీ స్థానాలు వస్తున్నాయి. ఎన్డీఏకు అంటే బీజేపీకి వచ్చి 5 స్థానాలు వస్తున్నాయి. బీఆర్ఎస్కు 1 స్థానం వస్తుంది, ఎంఐఎంకు 1 స్థానం వస్తుంది. అసలు యాక్చువల్గా తీసుకుంటేనైతే తెలంగాణ విషయంలో దాదాపుగా 10 to 12 రావాలి. ఇంకా కొన్ని సర్వేలు అయితే 8 ఇస్తాను కాంగ్రెస్ పార్టీకి. రీసెంట్గా మంచి మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లకు వచ్చింది. ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసే మూడ్లోనే ఉన్నారు. ఒకవేళ కనుక తక్కువ సీట్లు 10 లోపల సీట్లు వస్తే అది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని నేను అంట. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరే అవుతుంది అది. ఎందుకంటే క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో చాలా వార్తలు వస్తున్నాయి. సునీల్ కనుగోలు రిపోర్టు ప్రకారంగా కూడా ఆయనే కూడా పార్టీని హెచ్చరించిండు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు. దాదాపు 4-5 పార్లమెంటు స్థానాలల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతోంది డ్యూ టు క్యాండిడేట్ సెలక్షన్. క్యాండిడేట్స్ కరెక్ట్ లేక 4-5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోబోతోంది అని సునీల్ కనుగోలు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చి తెలంగాణలో ఓటు పర్సెంటేజ్ ఎట్లున్నది అంటే 42% కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, 26% బీజేపీకి వస్తుంది. మంచిగా పెంచుకున్నది ఓటు పర్సెంటేజ్ బీజేపీ. 27% బీఆర్ఎస్కి వస్తుంది. కాకపోతే 1 సీటే వస్తుంది బీఆర్ఎస్కు. ఓటు పర్సెంటేజ్ మంచిగానే ఉన్నది బీఆర్ఎస్కి ఇప్పటికీ కూడా. అయితే కొందరి అనలిస్టుల ప్రకారంగా తెలంగాణలో బీజేపీకి 1-2 సీట్ల కంటే ఎక్కువ రావు అన్న వాదన ఒకటి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ సి ఓటర్ సర్వే సంస్థ అనేది కొంచెం బీజేపీకి మొగ్గు చూపుతుంది. యశ్వంత్ దేశ్ముఖ్ కొంచెం బీజేపీకి మొగ్గు చూపుతాడు అని రూమర్స్ అయితే ఉన్నాయి. అందులో కొంత వాస్తవం కూడా ఉండొచ్చు. వాటికైతే రావు రూమర్స్ అన్నిటి. అయితే బీజేపీకి 5 సీట్లు రావడానికి ఒకవేళ వస్తే కూడా బీజేపీకి 5 సీట్లు రావచ్చు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ఘోరంగా దెబ్బతిన్నది. ఈ ఘోరంగా దెబ్బతిన్న పరిస్థితులలో ఆ బీఆర్ఎస్ ఓటర్లు కానీ, బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే ప్రజలు కానీ ఇంకొక పార్టీ వైపు షిఫ్ట్ అయిపోతారు. బహుశా ఇది జరిగి ఉండవచ్చు. బీఆర్ఎస్ అనుకున్న దానికంటే చాలా ఘోరంగా దెబ్బతిన్నది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇంకా దెబ్బతింటుంది. అసెంబ్లీ ఎలక్షన్లనే దెబ్బతిని ఓడిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లలో ఇంకా దెబ్బతింటుంది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ కూడా కొంత బలంగానే ఉంటే, ఇంత ఘోరంగా దెబ్బతినకుండా ఉంటే ఆపోజిషన్ ఓట్లు అనేవి బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో చీలిపోతాయి. ఈ స్ప్లిట్ తోటి కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు రావచ్చు. అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఈ అడ్వాంటేజ్, ఈ షిఫ్ట్ మొత్తం బీజేపీ వైపు అయింది. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న ప్రజలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే. ఒకప్పుడు విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిని ఓటర్స్ మొత్తము జగన్కు షిఫ్ట్ అయిపోయి. అట్లనే మమతా బెనర్జీని తీసుకోండి. మమతా బెనర్జీ టీఎంసీ ఉన్న ఓటర్లు మొత్తము కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ కొంచెం అక్కడ దెబ్బతినుకుంటూ వచ్చి మరుగున పడిపోయి ఈ కాంగ్రెస్ ఓటర్స్ కానీ, ప్రజలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మొత్తం మమతా బెనర్జీకి షిఫ్ట్ అయిపోయింది. ఈ బీఆర్ఎస్ దెబ్బతినుడితోటి ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన ఓటు ఉంటుంది కదా కంపల్సరీ. పూర్తిగా 100% ఏ పార్టీకి సపోర్ట్కి ఉండదు.
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు మొత్తము బీఆర్ఎస్ దెబ్బతినే వరకు బీజేపీకి షిఫ్ట్ అయిపోతుంది. అట్లా 5 సీట్లు వస్తే రావచ్చు. మళ్ళీ కొంత మోదీ ప్రభంజనం ఉంటుంది. ఈసారి ఆ ప్రభంజనాలు తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నట్టయితే కనబడతలేదు. కొంత తక్కువనే ఉన్నది. అయినా కూడా సరే సౌత్లో అంతో ఇంతో ఉన్నది, నార్త్ సైడ్ మాత్రం కొంత బీజేపీ దెబ్బతిన్నది, యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కొంటుంది. సౌత్లో కొంత పాజిటివ్నెస్ ఉన్నది. ఆ పాజిటివ్నెస్ ఇప్పుడు ఈ 5 సీట్లు తెలంగాణలో రావడానికి కారణం కావచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చి పార్లమెంటు స్థానాల సంఖ్య 25. ఇదే ఏబీపీ సి ఓటర్ సంస్థ ప్రకారంగా ఎన్డీఏకు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్కు 20 సీట్లను చూపిస్తాను. వైసీపీకి వచ్చి 5 సీట్లను చూపిస్తుంది. ఓట్ పర్సెంటేజ్ వచ్చి ఎన్డీఏకు 47% వస్తుంది, వైసీపీకి వచ్చి 40% వస్తుంది ఓట్ షేర్ వచ్చి. కాంగ్రెస్ పార్టీకి 2, అదర్స్కి 11. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. 5 సీట్లు వైసీపీకి వస్తాయి అంటే ఒక్క ఎంపీ స్థానం కింద 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అంటే 5 × 7 అంటే 35-40 దగ్గర ఆగవచ్చు దీని ప్రకారంగా చూసుకుంటే. అంటే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి గెలిచడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది దీన్ని బట్టి. ఇక కర్ణాటకకు వస్తే మొత్తం పార్లమెంటు స్థానాల సంఖ్య 28 ఉన్నాయి. ఈ ఏబీపీ సి ఓటర్ సంస్థ బీజేపీకి వచ్చి 23 స్థానాలను చూపిస్తాను, కాంగ్రెస్ పార్టీకి వచ్చి 5 స్థానాలను చూపిస్తుంది. 23 + 5 28 అవుతాయి. 23 బీజేపీకి చూపిస్తుంది. పోయినసారి బీజేపీ స్వీప్ అవుట్ కర్ణాటకలో. ఆ పరిస్థితి మాత్రం లేదు. నేను తెలంగాణకు బీజేపీకి చూపించే సీట్ల సంఖ్యను నమ్మగలుగుతా, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకు చూపించే సీట్ల సంఖ్యను నమ్మగలుగుతా. కర్ణాటకలో మాత్రం ఇది అట్టర్లీ రాంగ్. ఇది కవన్నన్ చేసిన ఫేక్ సర్వేని. ఇది ఇచ్చిండ్రు కవన్నని బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వేని అనిపిస్తుంది కర్ణాటక రాష్ట్రంలో. ఇది చెప్పవలసి ఉంటుంది కంపల్సరీ. బీజేపీకి 23 సీట్లు వచ్చుడు అసంభవం, అక్కడ జరగని పని. అదే లోక్పోల్ సర్వే కూడా దాదాపుగా జెన్యూన్గా కరెక్ట్ అవ్వకుంటూ వస్తుంది. లోక్పోల్ సర్వే ప్రకారంగా అదే కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి వచ్చి 11 to 13 సీట్స్ చూపిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చి 15 to 17 సీట్స్ చూపిస్తాను. ఇది నమ్మశక్యంగా ఉన్నది. కానీ బీజేపీకి 23 సీట్లు కర్ణాటకలో వస్తామంటే అది అసంభవం, జరగని పని. అసలు లోక్పోల్ సర్వే ప్రకారంగా 15 to 17 అని చూపిస్తాను కాంగ్రెస్ పార్టీకి. ఇంతకంటే కూడా ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను డీకే శివకుమార్ మంచి స్ట్రాటజిస్ట్. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ తీరుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించిండో దేశం మొత్తం చూసింది. అట్లాంటి డీకే శివకుమార్ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లలో డౌన్ అవుతాడా? తక్కువ సీట్లు 5 సీట్లు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అంటే డౌట్ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి తమిళనాడులో 39 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 39 to 39 కాంగ్రెస్ ప్లస్ డిఎంకే స్వీప్ చేస్తాను. సేమ్ కేరళలో 20 సీట్స్ ఉన్నాయి. 20 సీట్స్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా స్వీప్ అవుట్ చేస్తాను రెండు కలిసి. ఇది ఏబీపీసీ ఓటర్ సౌత్ ఇండియా రాష్ట్రాలపైన సర్వే ఒపీనియన్ పోల్, ఫైనల్ ఒపీనియన్ పోల్.